హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ క్వశ్చన్స్ అండి. ఇది పార్ట్ 2. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, 1928 ఐఎన్సి వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రదేశం. ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కరాచీ, ఆప్షన్ డి లాహోర్. కరెక్ట్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కలకత్తా. 1928 ఐఎన్సి వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రదేశం కలకత్తా అండి. నెక్స్ట్, 1928 ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ. 1928 ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ అండి. నెక్స్ట్, రాజ్యాంగ తొలి ప్రతులు లేదా నెహ్రూ నివేదిక ఆమోదించబడిన ఐఎన్సి సమావేశం. ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కరాచీ, ఆప్షన్ డి లాహోర్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కలకత్తా అండి. నెహ్రూ నివేదిక ఆమోదించబడిన ఐఎన్సి సమావేశం కలకత్తా. నెక్స్ట్, 1929 ఐఎన్సి సమావేశం జరిగిన ప్రదేశం. ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కరాచీ, ఆప్షన్ డి లాహోర్. కరెక్ట్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి లాహోర్. 1928 ఐఎన్సి సమావేశం జరిగిన ప్రదేశం లాహోర్ అండి. నెక్స్ట్, 1929 ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి భోగరాజు పట్టాభి సీతారామయ్య. కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. 1929 ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ అండి. నెక్స్ట్, పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడిన సమావేశం. ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కరాచీ, ఆప్షన్ డి లాహోర్. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి లాహోర్. పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడిన సమావేశం లాహోర్ అండి. నెక్స్ట్, పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఐఎన్సి ఆమోదించిన తేదీ. ఆప్షన్ ఏ డిసెంబర్ 31, 1928, ఆప్షన్ బి డిసెంబర్ 31, 1930, ఆప్షన్ సి డిసెంబర్ 31, 1929, ఆప్షన్ డి జనవరి 26, 1930. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి డిసెంబర్ 31, 1929 అండి. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఐఎన్సి ఆమోదించిన తేదీ డిసెంబర్ 31, 1929. నెక్స్ట్, 1931 ఐఎన్సి వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రాంతం. ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కరాచీ, ఆప్షన్ డి లాహోర్. 1931 ఐఎన్సి వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రాంతం అని అడిగాడండి. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి కరాచీ. ఐఎన్సి వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రాంతం కరాచీ అండి. నెక్స్ట్, 1931 ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు ఎవరని అడిగాడు. ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి పటేల్, ఆప్షన్ సి గాంధీ, ఆప్షన్ డి అంబేద్కర్. 1931 ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షులు. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి పటేల్. 1931 ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షులు పటేల్ అండి. నెక్స్ట్, నెహ్రూ పిలుపును
అందుకుని జరిగిన మొదటి సంపూర్ణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఆప్షన్ ఏ జనవరి 26, 1929. ఆప్షన్ బి జనవరి 26, 1930. ఆప్షన్ సి జనవరి 26, 1950. ఆప్షన్ డి ఆగస్టు 15, 1947. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 26, 1930 అండి. నెహ్రూ పిలుపును అందుకొని జరిగిన మొదటి సంపూర్ణ స్వతంత్ర దినోత్సవం జనవరి 26, 1930. భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే అంశంపై ఏఎన్సీ తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కరాచీ, ఆప్షన్ డి లాహోర్. భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే అంశంపై ఐఎన్సీ తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం. ఆన్సర్ ఆప్షన్ సి కరాచీ. భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే అంశంపై ఐఎన్సీ తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం కరాచీ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ పత్రికలో రాశాడు? ఆప్షన్ ఏ యంగ్ ఇండియా, ఆప్షన్ బి అమృత బజార్, ఆప్షన్ సి బెంగాల్ గెజిట్, ఆప్షన్ డి హరిజన్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ యంగ్ ఇండియా అండి. రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ యంగ్ ఇండియా పత్రికలో రాశాడండి. నెక్స్ట్, భారతదేశాన్ని అన్ని రకాల ధాన్యం నుంచి, వాసన నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తున్నానని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి పటేల్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ గాంధీ. భారతదేశాన్ని అన్ని రకాల ధాన్యం నుంచి, వాసన నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తున్నానని గాంధీ పేర్కొన్నారండి. నెక్స్ట్, భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శేషం ఉండవు అని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ పటేల్, ఆప్షన్ బి నెహ్రూ, ఆప్షన్ సి అంబేద్కర్, ఆప్షన్ డి గాంధీ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి గాంధీ. భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శేషం ఉండదు అని పేర్కొన్నవారు గాంధీ అండి. నెక్స్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం అని అడిగాడండి. 1935, 1938, 1937, 1936, 1935, 1938, 1937, 1936. కరెక్ట్ ఆన్సర్ తెలిసి కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 1937. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం 1937 అండి. రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం ఐఎన్సీ బ్రిటిష్ వారిని అధికారికంగా డిమాండ్ చేసిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1935, ఆప్షన్ బి 1940, ఆప్షన్ సి 1942, ఆప్షన్ డి 1946. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ 1935. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, రాజ్యాంగ సభ ఏర్పాటును బ్రిటిష్ వారు సూచన రాయు అంగీకారాన్ని తెలిపిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1935, ఆప్షన్ బి 1940, ఆప్షన్ సి 1942, ఆప్షన్ డి 1946. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండమ్మా. రాజ్యాంగ సభ ఏర్పాటును బ్రిటిష్ వారు సూచన రాయ అంగీకారాన్ని తెలిపిన సంవత్సరం 1940 అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, రాజ్యాంగ సభ ఏర్పాటును మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు. ఆప్షన్ ఏ లార్డ్ బెర్కన్హెడ్, ఆప్షన్ బి లార్డ్ లిప్లిత్గో, ఆప్షన్ సి సర్ స్ట్రోఫర్న్ క్రీన్స్, ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటన్. పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయండి. ఆన్సర్ ఆప్షన్ సి సర్ స్ట్రోఫర్న్ క్రీన్స్ అండి. రాజ్యాంగ సభ ఏర్పాటును మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు. నెక్స్ట్, లార్డ్ వేవెల్ ప్రకటనను అనుసరించి రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1942, ఆప్షన్ బి 1945, ఆప్షన్ సి 1946, ఆప్షన్ డి 1947. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండమ్మా.
లార్డ్ వేవెల్ ప్రకటనను అనుసరించి రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఆప్షన్ సి 1946 అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే క్యాబినెట్ మిషన్ మంత్రాయ రాయబారం భారతదేశానికి వచ్చిన తేదీ ఆప్షన్ ఏ మార్చి 24, 1946, ఆప్షన్ బి డిసెంబర్ 9, 1946, ఆప్షన్ సి డిసెంబర్ 13, 1946, ఆప్షన్ డి డిసెంబర్ 23, 1946. క్యాబినెట్ మిషన్ లేదా మంత్రియ రాయబారం భారతదేశానికి వచ్చిన తేదీ అని అడిగాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చ్ 24, 1946. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.